హలో గైస్, వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ 360. ఈరోజు అయితే నేను ఒక మంచి జాబ్ ప్రొఫైల్ అయితే మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను రీసెంట్గా సీనియర్ టైం కీపర్ జాబ్ ప్రొఫైల్ అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి. కంపెనీ నేమ్ వచ్చేసి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. పోస్ట్ నేమ్ వచ్చేసి ఇంజనీరింగ్ ఎక్స్ట్రాక్టివ్ ట్రైనర్స్. నెంబర్ ఆఫ్ పోస్టర్స్ వచ్చేసి 515. మొత్తం ఓవరాల్ 515 పోస్టర్స్ ఉన్నాయి. ఇక్కడ శాలరీ మాట్లాడుకున్నాం. శాలరీ వచ్చేసి 42 1,40,000 దాకా వస్తాయి. ఈ1 గ్రేడ్ బేస్ ఈ1 ఈ1 గ్రేడ్ బేస్ శాలరీ వచ్చేసి 40,000. అంటే ఫస్ట్ మీరు జాబ్లో జాయిన్ అయినాక 40,000 అయితే వస్తాయి. మీరు రిటైర్మెంట్ టైం వరకు మీకు 1,48,000 అయితే మీ చేతికైతే వస్తాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నీషియన్. వీళ్ళకి 65% అయితే ఉండాలి. అలాగే 55% ఎవరెవరికి ఉండాలంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, బీడీ వాళ్ళకి 55% అయితే ఉండాలి. 2025 క్వాలిఫికేషన్ రిక్రూట్మెంట్ అంటే 2025 వరకు వీళ్ళ డిగ్రీ అయితే అయిపోయి ఉండాలని ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేసుంది. ఇక్కడ ఏమని మెన్షన్ చేసిందంటే, ఇంజినీరింగ్ అయినా మంచిదే, బ్యాచిలర్ డిగ్రీ అయినా మంచిదే. కానీ 65% అయితే ఓబీసీ వారికి, బీసీ వారికి ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ వరకైతే 55% ఉంటే చాలని క్లియర్‌గా ఇక్కడైతే మెన్షన్ చేసింది. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్. 27 ఇయర్స్ అయితే ఉన్నది. రిలాక్సేషన్ తోటి ఎస్సీ, ఎస్టీకి అయితే 5 ఇయర్స్, ఓబీసీకి అయితే 3 ఇయర్స్. అంటే 27 ఇయర్స్ అయితే మినిమమ్ ఉండాలి. ఇక్కడ మనకేముందంటే కరోనా వల్ల మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసింది కదా! ఎస్సీ, ఎస్టీ వరకు 5 ఇయర్స్ ఉంది. ఓబీసీ వరకు 3 ఇయర్స్ అయితే ఉండాలని చెప్పింది. ఇక్కడ చూస్తుంటే లాస్ట్ డేట్ వచ్చేసి 25/2/2026. ఈ మంత్ 25కి అయితే ఇది లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. ఇప్పుడు వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. ఎవరెవరు ఇంజినీరింగ్ చేసిర్రో, ఎవరెవరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన వారు ఖచ్చితంగా వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇంకా మనం మాట్లాడుకుంటే క్లియర్‌గా ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. అంతకన్నా ముందు మన ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే మీరు ఖచ్చితంగా మన ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ జాబ్ ప్రొఫైల్ వచ్చినా గానీ, అలాగే ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా గానీ క్లియర్ అంటే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే జాబ్ ప్రొఫైల్స్ కూడా మన ఛానెల్‌లో అందుబాటులో ఉంటాయి. వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి ఇంజినీరింగ్ ఎక్స్‌ట్రాక్టివ్ ట్రైనర్ ఎలక్ట్రికల్ 165 ఉన్నాయి. ఇంజినీరింగ్ ఎక్స్‌ట్రాక్టివ్ ట్రైనింగ్ మిషన్ మెకానికల్ 210 ఉన్నాయి. ఇంజినీరింగ్ ఎక్స్‌ట్రాక్టివ్ ట్రైనర్ ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ 125 ఉన్నాయి. అలాగే ఇంజినీరింగ్ ఎక్స్ట్రాక్టివ్ ట్రైన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు 15% ఉన్నాయి. ఇవి టోటల్ కలిపి వన్ ఫిఫ్ 515 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైస్ వేకెన్సీస్ చూస్తే ఎలక్ట్రికల్ యూఆర్ వరకు 80 ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఈడబ్ల్యూఎస్ వరకు 7 ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఓబీసీ వరకు 48 ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఎస్సీ వరకు 20 ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఎస్టీ వరకు 10 ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇప్పుడు మెకానికల్ యూఆర్ వరకు 148 ఉన్నాయి. మెకానికల్ ఈడబ్ల్యూఎస్ వరకు ఒక్కటి లేవు. మెకానికల్ ఓబీసీ వరకైతే 25 27 ఉన్నాయి. మెకానికల్ ఎస్సీ వరకేమో 25 ఉన్నాయి. మెకానికల్ ఎస్టీ వరకు 10 ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రానిక్ యూఆర్ వరకు 61 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ ఓబీసీ వరకు 24 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ ఎస్టీకి 13 ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఎస్టీకి అయితే 5 ఉన్నాయి. ఇక్కడ క్లియర్‌గా అయితే ఓబీసీ క్యాస్టెస్ అయితే మెన్షన్ చేసి పోస్టర్స్ కూడా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అందరూ ఖచ్చితంగా చూడండి. ఇన్‌స్ట్రుమెంటల్ వరకు యూఆర్ వరకు 8 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వరకు 1 ఉంది. ఓబీసీ వరకు 3 ఉన్నాయి. ఎస్టీ వరకు 2 ఉన్నాయి. ఎస్సీ వరకు 1 ఉంది. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు యూఆర్‌కి 8 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌కి 1 ఉంది. ఓబీసీ వరకు 3 ఉన్నాయి. ఎస్టీ వరకు 2 ఉన్నాయి. ఎస్టీ వరకు 1 ఉన్నాయి. క్లియర్‌గా అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేసిన. క్లియర్‌గా కేటగరీ వైస్ వేకెన్సీస్ అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఎలక్ట్రికల్‌కేమో యూఆర్‌కేమో 8 పోస్టర్స్ ఉన్నాయి. అలాగే మెకానికల్ యూఆర్‌కొచ్చేసి 148 ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తుంటే ఇన్‌స్ట్రుమెంట్స్‌లో 8 పోస్టర్స్ ఉన్నాయి. యూఆర్‌కి చాలా అంటే చాలా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసిన మీ అందరికి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గురించి చదివి ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఎక్స్టర్నల్ ఎలక్ట్రానిక్స్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ కంట్రోల్, బ్యాచిలర్ డిగ్రీ పవర్ సిస్టమ్ వ్యాలిటీ అంటే పవర్ సిస్టమ్ వ్యాలిటీ అంటే కంప్యూటర్ గురించి చేసేవి ఉండాలి. ఇక్కడ మీకు ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఈ నోటిఫికేషన్‌ల
అప్లికేషన్ ఫీ మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఈ వీడియోకి ఒక 1,000 వ్యూస్ వస్తే అప్లికేషన్ ఫీ నేను ఒక 2 మెంబర్స్‌కైతే ఫ్రీగా ఇచ్చేస్తాను. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి వచ్చేసి 500 ఉంది. ఎస్సీ, ఎస్టీ వారికి నిల్లు. ఒక్క రూపాయి కూడా లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ. జనరల్ వారికైతే 500 అయితే అప్లికేషన్ ఫీ అయితే ఇక్కడ ఉంది. మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్. మాక్సిమం ఏజ్ 32 ఇయర్స్ అయితే ఉండాలి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ అయితే ఉండాలి. పీడబ్ల్యూ వాళ్ళకి 37 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ క్లియర్‌గా అయితే అన్నీ మెన్షన్ చేసిన. ఇక్కడ గ్రేడ్ ఈవెంట్స్, గ్రేడ్ సాలరీ ఎలా ఉంటదో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బేసిక్ సాలరీ 40,000 మీకు అప్పుడే చెప్పిన. ఇంపార్టెంట్ డేట్స్. ఇది 11థ్ ఫిబ్రవరి రోజున రిలీజ్ అయింది. నేను ఈరోజు 12థ్ ఫిబ్రవరికి ఈ వీడియో చేస్తున్నా. 25థ్ ఫిబ్రవరి లాస్ట్ అప్లికేషన్ డేట్. ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. మంచి అవకాశం. మన వీడియోకి నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమన్నా మిస్టేక్స్ చేస్తే మాత్రం నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్స్ రాకుండా చేయాలంటే మీరు ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్స్ రాకుండా చేస్తాను. దీని గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటది, అవన్నీ కావాలంటే మీరు కింద సెలక్షన్ ప్రాసెస్ అని కామెంట్ చేయండి.